కర్నూలులో వైభవంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 42 ఏళ్ల నిరుపమాన సేవలు కారుమంచి అరుణ పదవి విరమణ మహోత్సవం కర్నూలు నగరంలోని బి క్యాంపు నందు గల శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేశ కళ్యాణ మండపంలో జరిగిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ పరిపాలనాధికారి ఈఓ శ్రీమతి కారుమంచి అరుణ గారి ఘన పదవి విరమణ మహోత్సవం జరిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 42 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా ప్రజారోగ్య విభాగంలో నిరుపమానమైన సేవలు అందించిన కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ పరిపాలనాధికారినిగా శ్రీమతి కారుమంచి అరుణ గారు జూన్ 30, 2026న పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆమె ఘన పదవీ విరమణ మహోత్సవ వేడుకలు కర్నూలు బి క్యాంపులోని శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేశ కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా భావోద్వేగాల నడుమ జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు, ఆమె సుదీర్ఘ ప్రస్థానం మరియు అందించిన సేవల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. సుదీర్ఘ సేవా ప్రస్థానం 1983 నుంచి 2026. కారుమంచి అరుణ గారు 19/7/1983న తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకు మొత్తం 42 సంవత్సరాలు 11 నెలల 11 రోజుల పాటు సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో వివిధ హోదాల్లో నిరుపమానమైన సేవలు అందించారు. ఎందరో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా అత్యంత గౌరవప్రదంగా బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయ్యారు. ఈ సేవా కార్యక్రమాలను గుర్తించి గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా ఆమె 3 సార్లు ఉత్తమ సేవా అవార్డులను అందుకోవడం విశేషం. ఈ సేవ నాకు 1983లో జాబ్ వచ్చింది. శ్రీశైలంలో చేరాను. 83 తర్వాత నేను 84లో ఏపీఎన్జిఓస్ అసోసియేషన్లో నాకు అవకాశం ఇచ్చారు. 84లో ఒక ఎన్జిఎస్లో కంటిన్యూ చేస్తూ ఉన్నాను. నేను నాకు 2000లో సర్వీస్ చేసే మోటివ్, నాకు సర్వీస్ చేయాలనేది ఒక ఆలోచన ఉండేది. అది వేరే స్వచ్ఛంద సంస్థలు అంటే ఏమీ నాకు అనిపించలేదు. అప్పుడే రెడ్కా సొసైటీలో నేను చేయడం జరిగింది. రెడ్కా సొసైటీలో చేరినప్పటి నుంచి కూడా నేను అక్కడ చెంచులకి, చిన్నారుట్ల, పెచ్చెరువు, చింతల ఇలాంటి వాటిల్లో నేను ఫ్యామిలీ ప్లానింగ్ మోటివేషన్ అప్పుడు ఎక్కువగా చేయాలా అని ఉండేది. ఫ్యామిలీ ప్లానింగ్ మోటివేషన్లో కూడా నేను చెంచు గూడాలకు వెళ్ళేదాన్ని. మా స్టాఫ్ రెడ్కా సిబ్బందిని తీసుకొని 98 అప్పుడు నేను రెడ్కాస్లో చేరకముందు కూడా 98, 97లో 200% అచీవ్ చేశాను ఫ్యామిలీ ప్లానింగ్ మోటివేషన్. అదేవిధంగానే నేను క్యాంపులలో కూడా ఎక్కువ కంటిన్యూ చేసేదాన్ని. 2009లో 2006లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కమిటీ మెంబర్గా కూడా 2 years చేయటం జరిగింది. తర్వాత 2009లో కర్నూలు వచ్చాను ఇక్కడ ఆఫీస్లో. తర్వాత 2014లో నాకు సూపరింటెండెంట్గా ప్రమోషన్ వచ్చింది. 2023లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది. నేను శ్రీశైలం వదిలినా కూడా పుష్కరాలు కానీ ఏదైనా సరే రెడ్కాస్ యాక్టివిటీస్, ప్రతి శివరాత్రి, ప్రతి ఉగాది, పుష్కరాలకి నేను మెడికల్ క్యాంప్లోకి వెళ్ళేదాన్ని. ఎక్కడైనా ఏదైనా నా దృష్టికి వస్తే, అంటే నేను ఇట్లా చేస్తాను అని ఎప్పుడు చెప్పను ఏది కూడా. నాకు ఆ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ఇది రైట్ టైం ఇప్పుడు నేను చెయ్యాలి అంటే, ఎక్కడైనా గుడిసెలు కాలేదా, ఏదైనా ఒక మనిషికి నా సహాయం ఉంది అంటే మాత్రం తప్పకుండా నేను అటెండ్ అయ్యి నాకు తోచింది నేను డబ్బు పరంగా కానీ మెడికల్ పరంగా కానీ సాయం చేస్తూ వచ్చాను. ఆఫీస్ పరంగా కూడా నేను ఎప్పుడు ఎవరిని నాకు తెలిసి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. చిన్నగా ఆఫీసర్లకి కన్వీనియంట్గా, సిబ్బందికి కన్వీనియన్స్ చేస్తూ చెప్తూ అందరికీ నేను సాయం చేయడం జరిగింది. ఈరోజు కొంతమంది అంటే నా క్లాస్మేట్స్ వచ్చారు. నేను 10th వరకు చదువుకున్నాను. సమయంలో నా స్టూడెంట్స్ వచ్చారు, నా జూనియర్స్ వచ్చారు. శ్రీశైలంలో నాతో కలిసి 27 ఏళ్ళు పనిచేసిన సిబ్బంది కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. రిటైర్మెంట్ అనేది ఇంత హ్యాపీగా ఇంతమంది నా కోసం అభిమానంతో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు నేను సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నాకు నా సిబ్బంది సహకారం ఉంది. అంటే నేను చేయలేనేమో అనుకున్న తరుణంలో నాకు ప్రతిసారి నా సిబ్బంది నువ్వు చేయగలవు మేడం, నువ్వు చేయగలవు, ముందుకెళ్ళు అని వాళ్ళ సహకారం ప్రోత్సాహం ఉండబట్టే నేను సోషల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా సరే నేను ముందుకెళ్తూ వచ్చాను. నా సర్వీస్ని కంటిన్యూ చేయడం ఇది అన్నాను. మేడం, ఈ సేవా కార్యక్రమాలు చేయాలని మీకు ఆలోచన ఎట్టొచ్చింది? అది మా నాన్నతో వచ్చింది, మా నాన్నగారితో వచ్చింది. అమ్మాయిని ఎత్తుకోండి మేడం. ఏడ్చొద్దు
తీస్తారు ఏడ్చొద్దు కొడతాను కదా ఫోటో తీస్తారు ఏడ్చొద్దు అమ్మ ఫ్యాన్ ఆఫ్ చేయమ్మ. చాక్లెట్ తీస్తాను ఆగో ఫోటో బాగా ఫోటో బాగా అంటే మా నాన్నగారి ఆలోచన ఎలా ఉండేదంటే ఆయన గడిగంలో ఫార్మసిస్ట్ చేసేవారు. అక్కడ ఒక్క న్యూస్ పేపర్ కూడా ఒకే ఒక వీరయ్య అని ఆయన ఇంటికి మాత్రమే వచ్చేది. ఆయన ఏ న్యూస్ పేపర్ చూసినా కూడా అందులో ఏదన్నా అడ్వర్టైజ్మెంట్ అంటే ఎంప్లాయీస్ గురించి ఆయన బాగా మేడం ఒక 2 నిమిషాలు అండి మేడం 2 మినిట్స్ అక్కడ ఆ న్యూస్ పేపర్ చదివి ఆయన అక్కడ చదువుకున్న పిల్లలకి ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఉంటే ఆ రోజు ఎస్ఎస్సీ కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు 81, 80 కూడా ఆయన అట్లా చదివి ఆ పేపర్ కటింగ్ పెట్టుకొని ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి ఆయన కూర్చోబెట్టి చెప్పేవాడు. అదే టైంలో మా ఊర్లో పల్లెలో చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. అంటే డ్రాప్ అవుట్స్ 2వ తరగతి 3వ తరగతి చదువు. అప్పుడే ఒక ఆయన కుటుంబ లింగన్న అని ఆయన వచ్చి ఈ సమయం మీ పిల్లలు చదువుకుంటున్నారు కదా, మా పిల్లలు కూడా ఏదైనా అవకాశం ఇవ్వండి, మా పిల్లలు కూడా అమ్మాయి వాళ్ళు చెప్తే బాగుంటుంది, స్కూల్లో టీచర్లు సరిగ్గా రారు అన్నారు. ఆ టైంలో మా నాన్న మీరు ఉంటారు కదమ్మా మీరు చదువుకుంటూ మీతో పాటు వాళ్ళని చదివించండి అంటే నేను అప్పుడు 8th క్లాస్ మేము చదువుకుంటున్నాము మేము ఆ పిల్లలకి ఏం చెప్పగలము అంటే మీరు చదువుకుంటున్నప్పుడు మీతో పాటు వాళ్ళని కూర్చోబెట్టుకొని కొంచెం చదివించండి వాళ్ళు నేర్చుకుంటారు కదా అని మా నాన్నగారు చెప్పడంతో మేము ఆ పిల్లల్ని చిన్న పిల్లలు వాళ్ళు 6 గంటలకే అన్నం తిని వచ్చి ఇంట్లో మా మంచా కిందైనా సరే స్థలం లేకుంటే 15-20 మంది అట్లే వచ్చి పడుకునేవాళ్ళు. మేము చదువుకుంటూ మాకు తెలిసింది వాళ్ళకి చెప్పుకుంటూ మేము వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్స్ చేసుకుంటూ అంటే మా నాన్న అట్లా అంటే మాకు పడుకోవడానికి ఇంట్లో స్థలం లేకపోయినా కూడా లేదు మీరు చెప్పాలి ఇది సర్వీస్ ఆయన ఆలోచనే మాకు ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. అటువంటి స్టూడెంట్స్ ఈరోజు అమెరికాలో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు, థాయిలాండ్లో ఉన్నారు, నల్గొండలో డాక్టర్ హుసేన్ రెడ్డి అని ఆర్థో డాక్టర్ ఈరోజు మీటింగ్స్ పంపిస్తే అమ్మ మీ వల్లనే మేము ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నామంటే చాలా సంతోషం అనిపించింది. ఆ ఇన్స్పిరేషన్ ఏంటంటే మా నాన్నకి ఎప్పుడు మీరు ఈ విధంగా ఉండాలి అనేది ఒక ఆలోచన. చాలా హెల్పింగ్ నేచర్ మా నాన్న, చాలా అంటే చాలా. ఆ రోజుల్లో నాన్నకి 80sలో ఆయన జీతం 600 రూపాయలు అయినా ఎంతో కొంత ఏదైనా అవసరం వచ్చింది అట్లా సర్వీస్ చేసి ఖర్చు పెడుతుంది. ఆయన ఇన్స్పిరేషన్స్తోనే నేను ఉండేది మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను వేరే డిపార్ట్మెంట్లో ఏమన్నా ఏది చేయలేను, నా డిపార్ట్మెంట్లో ఉంటే నేను ఏదైనా సక్సెస్ చేయగలను అని అనుకుని రెడ్ క్రాస్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. మెడికల్ షాపులు ఉన్న చోట ఎక్కడైనా పారాసిటమాల్ చిన్న ట్యాబ్లెట్స్ వాళ్ళకి తెలుసు, షాపులలో తెలిసి కొనుక్కుంటారు. కానీ ఇంటీరియర్ ఏరియాలో పెద్ద చెరువు లాంటి చోట ఎటువంటి సౌకర్యం